ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ పోలీసులమని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్ను పోలీసులు తీసుకువెళ్లారు. దీనిపై అడగ్గా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల ఓ లైవ్ డిబేట్ లో నాగార్జున యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఒక జొమాటో డెలివరీ బాయ్ అని ఎద్దేవా చేశారు. ఆయనకు ఒక ప్రభుత్వ జీవో చదవడం కూడా రాదని, కనీసం ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసి ఉంటారని తెలుస్తోంది. కాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాష్ట్రంలో గత కొద్ది కాలంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అరెస్ట్ అనేది వినటం చాలా అరుదైపోయింది. గతంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిరోజు లేక ప్రతి వారం ప్రతి నెల ఈ సరదాగా ఇంటూ వచ్చే మాట వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్టు అన్నది కూడా. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది నెలలుగా కూడా ఎలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్టు లేనప్పటికీ నేడు మళ్ళీ ఒకసారిగా వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అనే మాట వినడంతో ఒకసారిగా మళ్ళీ కొంతమేరకు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అలర్ట్ అయిన పరిస్థితి. అయితే ఈసారి వేదిక అరెస్ట్ చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ వారు కాకుండా తెలంగాణ వారై ఉండటమే ఈ అరెస్టులో కొత్తదనం అని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారిగా తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా వేదికగా చర్చ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం గత కొద్ది రోజుల క్రితం లైవ్ డిబేట్ లో ఛానళ్లందు మాట్లాడుతూ ఆ డెలివరీ బాయ్ జొమాటో బాయ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పోల్చడంతో దీనికి సంబంధించి పోలీసులు వాటం అరెస్ట్ చేయడం, హైదరాబాద్ తీసుకెళ్లడం కూడా జరిగిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అరెస్టు సమయంలో కొంతమేరకు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆ కుటుంబ సభ్యులు అరెస్టును అడ్డుకున్నారు. అసలు మీరెవరంటూ ప్రశ్నించడంతో తాము తెలంగాణ పోలీసులు మనం చెప్పడంతో ఒకసారిగా అవాక్కైపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ తరఫున మీడియాలో పాల్గొన్న వ్యక్తిగా నాగార్జున యాదవ్ అందరికీ సుపరిచితమైన పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ అంటే ఆంధ్ర పోలీసులు అనుకుంటారు కానీ ఎవరు ఊహించని పరిణామం తెలంగాణ పోలీసులు అని ఒకసారిగా చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ నోటీసులు అడగటం, తాము నోటీసులు తీసుకురాలేదని చెప్పటం, ఆ నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్పటం, నోటీసులు ఇవ్వలేదంటూ ఆ కుటుంబ సభ్యులు ఆరోపించటం ఇదిగా మారింది. మీరు తెలంగాణ పోలీసులు అని తమకు ఎలాంటి గ్యారంటీ అని చెప్పడంతో ఆ స్టేషన్ సమీపంలో ఇంటికి సమీప పరిధి వచ్చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ వస్తుందని, దీనికి సంబంధించి నల్లపాడు పోలీసులకి తాము సమాచారం వచ్చామంటూ కూడా ఆ పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కొంతమేరకు ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ నల్లపాడు స్టేషన్ కి సమాచారం ఇచ్చామన్న తర్వాత కొంతమేరకు ఆ ఉద్రిక్తత వాతావరణం కొంతమేరకు తగ్గిన పరిస్థితి ఉంది. అయితే ఆందోళన మాత్రం ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఎలాంటి సమాచారం లేకుండా, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అనధికారికంగా తీసుకెళ్లారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ముఖ్యంగా నాగార్జున యాదవ్ కు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ఆయన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ప్రస్తుతం గుంటూరులోనే నివాసం ఉంటా ఉన్నాడు. నివాసంలోనికి వచ్చి ఈ రోజు ఉదయం పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎలాంటి నాయకుల్ని అదుపులోకి తీసుకోపోవటం కానీ అరెస్ట్ కావటం కానీ లేకపోవటం, నేడు ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున యాదవ్ పేరు హల్చల్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా పోలీసులే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసుకువెళ్లారనే దాని మీద అయితే సోషల్ మీడియాలో కొంతమేరకు పోలీసులు నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారంటూ కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక జీవో
కాపీ కూడా చదవటం రాదని, ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయికి పనికిరాడు, మంత్రి స్థాయికి అసలు పనికిరాడు అంటూ కూడా లైవ్ డిబేట్ లో పాల్గొన్నప్పుడు నాగార్జున యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని కొంత మేరకు దూషించాడని, అలాగే జొమాటో స్విగ్గీ బాయ్ తో సీఎం రేవంత్ రెడ్డిని పోల్చడం పట్ల అక్కడ పెద్ద ఎత్తున తెలంగాణలో ఆందోళన అవుతున్న నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకొని ఉంటారని చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది శివ. అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏమైనా అధికారికంగా రెస్పాండ్ అయిందా? వైసీపీ నాయకులు ఏమంటున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి నాగార్జునని అరెస్ట్ చేసిన విషయంలో తప్పు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్నే టార్గెట్ చేస్తా ఉన్నారు ఆంధ్ర పోలీసులు? అలాగే ఆంధ్ర పోలీసులకు సపోర్ట్ ఉండే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ ఉండే తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇరువురు కూడా కావాలని కూడబలుకొని ఈ యొక్క అరెస్టులు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లారని ఆందోళన వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీన్ని పార్టీ పరంగా పూర్తిగా ఖండిస్తున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.